శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని సంత చెరువు శ్రీ కనకదుర్గ గుడిలో శ్రీ దుర్గాదేవి భక్తులకు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుండి శ్రీ కనకదుర్గ అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మహాలక్ష్మీదేవి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గాదేవిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోగా సత్యనారాయణ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సత్యనారాయణ మాట్లాడుతూ నిర్మించిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో మొట్టమొదటిసారిగా శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారిని శ్రావణ మాసం పురస్కరించుకొని మహాలక్ష్మి అలంకరణ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. సత్యబాబు గారు, వీరరాజు గారు, బలరాం గారు వీళ్ళందరూ కూడా తదితరులందరూ ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షణ చేశారు. చేసి భక్తులకి ఏదో అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్ళారు. అలాగే ఉదయం కూడా ప్రసాద వితరణ ఉంది, సాయంకాలం కూడా ప్రసాద వితరణ చేస్తూ వచ్చిన భక్తులకి ఏదో అసౌకర్యం కూడా కలగలేదు. చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారిని దర్శించుకొని ఇన్నాళ్ళకి అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో ఇక్కడ ఈ రోజు చూపించడం ఇదే ప్రమాదం. ఈ సిటీలో ఈరోజు ఇదే ముఖ్యంగా చెప్పుకుంటున్నారు. సంత చెరువు కోసం ఇంత బాగా ఏర్పాట్లు చేశారని చెప్పి భక్తులు కూడా అంటున్నారు. దర్శనం కూడా అందరికీ హ్యాపీగా జరుగుతుంది. భక్తులు కూడా స్థితిగా ఎక్కడ క్యూ లైన్లో తొక్కిస్తాడు కానీ ఏమీ లేదు. సాధారణ భక్తులు కూడా దర్శనం చేసుకునేలాగా